మాచర్ల పురపాలక సంఘం కౌన్సిల్ సాధారణ సమావేశం గురువారం మున్సిపల్ చైర్మన్ షేక్ మదార్ సాహెబ్ అధ్యక్షతన విజయవంతంగా జరిగింది. పట్టణాభివృద్ధికి సంబంధించిన 44 అంశాలు ఈ సమావేశంలో కౌన్సిల్ సభ్యుల ముందుంచగా అన్ని అంశాలకు ఆమోదం లభించింది. ఈ సందర్భంగా మాట్లాడిన మున్సిపల్ చైర్మన్ షేక్ మదార్ సాహెబ్ మాట్లాడుతూ స్థానిక శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి గారి సహకారంతో మాచర్ల పట్టణ అభివృద్ధికి కృషి కొనసాగుతోంది. ఇప్పటికే అనేక ప్రధాన వీధుల్లో రోడ్లు, మంచినీటి సరఫరా, వీధి దీపాల ఏర్పాటు వంటి మౌలిక సదుపాయాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చాం. పట్టణాభివృద్ధి కోసం మున్సిపల్ అధికారులు, కౌన్సిల్ సభ్యుల భాగస్వామ్యంతో మరిన్ని పనులను త్వరితగతిన చేపడతామని తెలిపారు. కౌన్సిల్ సమావేశంలో వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, మున్సిపల్ కమిషనర్, అధికార బృందం పాల్గొన్నారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని కౌన్సిల్ సభ్యులు తెలిపారు. 29/3/2020లో ఈ కోడ్ నెంబర్ 230/50/24 ఓపెన్ బోర్వెల్స్ మరమ్మతులు మరి ఖర్చు జగను కావున పని అత్యవసర దృష్ట్యా రిజిస్టర్ కాంట్రాక్టర్ అయిన శ్రీ జేకే వర్క్స్ కోర్టులూరు వారికి నామినేషన్ పద్ధతిపై పని అప్పగించుచు తేదీ 7/7/2020న శ్రీయుత అనుమతి వెలువడి చేసిన ముందస్తు చర్యను రాటిఫై చేయ విషయం కౌన్సిల్ వారి నిర్ణయం కూడా పొందడమైంది. 24 టైడ్ అండ్ గ్రాంట్ సెకండ్ ఇన్స్టాల్మెంట్ కింద కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ 7447 వారి 2021 B3 తేదీ 13/3/2020 ద్వారా టైడ్ గ్రాంట్ కింద 1,23,35,000 రూపాయలు మంజూరు చేస్తున్నారు. మరియు వడ్డీ కింద 3,52,700 ప్లస్ మంజూరు మొత్తం కలిసి 1,26,877 రూపాయలు 750 రూపాయలు. తన మొత్తం నుండి ఐఈసీ యాక్టివిటీస్ కింద 1,26,877 రూపాయలు మరియు కెపాసిటీ బిల్డింగ్ కింద 1,26,877.50 మినహాయించగా 34,000 రూపాయలు మరియు అండర్ గ్రాంట్ కింద 82,23,000 రూపాయలు మంజూరు చేస్తున్నారు. మరియు వడ్డీ కింద 2,30,114 ఉన్నవి. మొత్తం 84,50,114 రూపాయలు. తన మొత్తం నుండి ఐఈసీ మున్సిపల్ సిబ్బందికి విలేకరులకు అందరికీ నమస్కారం అండి. గౌరవ సభ్యులందరూ కూడా ముఖ్యంగా ఎస్కేబిఆర్ గ్రౌండ్లో మున్సిపల్ తరఫున బిల్లు సంగతి రోజు తెలియదు. మరి ఒకసారి అక్కడ జిమ్కు సంబంధించిన వస్తువులు దాతల పేరు డిస్ప్లే చేశారు. మాచర్ల పురపాలక సంఘం మాచర్ల అంటే మీరు మేము అందరం కలిసి వస్తుంది. ఒకసారి అది పరీక్షించి ఆ జిమ్ పరికరాలు బిగించిన సార్ మాత్రం పేర్లు దాతల పేర్లు రాశారు అక్కడ. అది మున్సిపాలిటీ గ్రాంట్ నుంచి వచ్చిన సంగతి ఎవరికి తెలియదు. అక్కడ వచ్చిన వాతావరణం కూడా చెప్పినట్టు ఇదే పార్కులో మనం పెట్టిన దానికి ఒక 25,000 రూపాయలు నేను కూడా అప్పుడు చందా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇలా గ్రౌండ్ అభివృద్ధి పార్క్ అని చెప్పి అక్కడ కమిటీ వారు కోరిన పెద్దత. ఇవాళ ఏంటంటే యాక్చువల్గా మీరు 6,65,240 రూపాయలు ఆ పరికరాల కాస్ట్, దాన్ని మన పురపాలక సంఘ సాధారణ నుంచి చెల్లించాలని పెట్టారు. మరి గతంలో మాలాంటి వాళ్ళు ఇచ్చిన ఒక బోర్డు డిస్ప్లే చేసి ఉంది అక్కడ. మరి ఆ డబ్బులు మరి లేకపోతే ఈ డబ్బులు ఏంటనేది మాకైతే తెలియదు. ఒకసారి దాన్ని పర్చేజ్ చేసి ఏంటనేది మీరు తెలియపరిస్తే బాగుంటుంది సార్. కూడా అందుకని మీకు చిన్న సజెషన్ ఏంటంటే గవర్నమెంట్ లెటర్ పెట్టండి. ఫర్దర్గా వచ్చిన పేర్లు కూడా యాడ్ చేస్తే దాంట్లో చూసి చేద్దాం.